హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం సాంబార్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా త్వరగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి, ఆఫీస్కి పెట్టడానికి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సాంబార్ రైస్ చేసుకోవడానికి కుక్కర్లో 1 కప్పు బియ్యం, అదే కప్పుతో అరకప్పు కందిపప్పు, నీళ్లు పోసుకొని పప్పు బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడగాలి. కందిపప్పు బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, క్యారెట్ 1, మీడియం సైజ్ టమాటా 1, 5 బీన్స్, 3 పచ్చిమిరపకాయలు, 2 వంకాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, మనం పప్పు బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని కుక్కర్ను స్టవ్ మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మనకి రైస్ అంతా ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని రైస్ను ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత రైస్ను అడుగు నుంచి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత సాంబార్ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. మీకు సాంబార్ రైస్ ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు. ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా, టేస్టీగా చేసుకునే సాంబార్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం రసం రైస్ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా రసం రైస్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా రసం రైస్ చేసుకోవడానికి ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. జీలకర్ర, మిరియాలు ఈ విధంగా నలిగిన తర్వాత అందులో 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలి. వెల్లుల్లి కూడా ఈ విధంగా నలిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 టమాటా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత అందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును ఈ విధంగా రసం చేసుకొని ఒక చిన్న గ్లాస్ పోసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి.
తరువాత 1.5 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ రసం పొడి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, మనం ఏ గ్లాస్తో అయితే చింతపండు వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని కడిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత రైస్ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ను ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తాలింపుకు ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత తాలింపులోనే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నూరుకున్న జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకొని రైస్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా లాస్ట్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా రసం రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మినప వడియాలు, ఊరమిరపకాయలు లేదంటే మామూలు వడియాలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.